హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ రోస్ట్ రెసిపీని అయితే మీకైతే వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఇక్కడ నేను వచ్చేసి 3/4 kg చికెన్ అయితే తీసుకొని నీట్గా కడిగేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం ఇక్కడ చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే ఇందులోనే కొంచెం నిమ్మరసం అయితే వేసుకుంటున్నాము. నిమ్మరసం కూడా వేసుకోవాలి. కారం ఎందుకనంటే మనం తర్వాత వేరే మసాలా పొడి వేస్తాం కాబట్టి దానివల్ల కూడా కొంచెం కారం వస్తుందన్నమాట. సో అందుకని ముందుగానే ఇక్కడ మ్యారినేట్ చేసేటప్పుడే కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. మళ్ళీ మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ పసుపు, ఉప్పు, కారం అనేది చికెన్ ముక్కలకి మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే అంత బాగా ఉంటుందన్నమాట చికెన్ రోస్ట్ అనేది. ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసి దీన్ని వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఒక అరగంట లేదా ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇక్కడ నేను ఒక అరగంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాను. ఇకపోతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయనైతే ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. ఈ నూనెలో ఈ ఆయిల్లో వచ్చేసి బాగా ఈ ఆనియన్ అనేది మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ముక్కలు, ఈ చికెన్ ముక్కలను అయితే వేసేసి ఈ ఆయిల్ అంతా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు మంచిగా అయితే కలుపుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లెండర్ జార్ తీసుకోండి. అందులోకి ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇంకొక 1/2 టీ స్పూన్ వచ్చేసి సోంపు అనేది వేసుకోవాలి. ఈ 3 కలిపి మంచిగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా నేనైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ మూడుని. ఇక్కడ మనము మిరియాల పొడి కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకని నేను కారం కొంచెం చూసుకొని వేసుకోమని చెప్పాను ఫస్ట్లో. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ నీళ్లు చూసారా, చికెన్లో నుంచి నీళ్ళు అయితే ఫుల్గా వచ్చేసాయి. ఆ నీటిలోనే ఈ చికెన్ అనేది మ్యాక్సిమం ఉడికించేసుకోవాలి. సో అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే మంచిగా ఉడికించేసుకోవాలన్నమాట. సో మ్యాక్సిమం ఒక 85 to 90% ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే ఆ ముక్కలు అనేది ఉడికించేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇదంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ చికెన్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా అన్ని ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, సోంపు, మిరియాలు, ఆ పొడి వచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని ఈ మసాలాలు మాడిపోకుండా ఉండేందుకు ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఇప్పుడు బాగా ఈ మసాలాలంతా మంచిగా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. సో చూసారా ఇక్కడ బాగా మంచిగా చికెన్ ముక్కలకైతే ఆ పొడి అంతా బాగా పట్టుకుందనమాట. ఆ పొడిని కొంచెం బాగా పట్టుకోవడానికి మూత పెట్టేసినామంటే ఒక 5 to 10 minutes అలాగే సిమ్లో పెట్టినామంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు కొంచెం మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చికెన్ రోస్ట్ను వచ్చేసి బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు బాగా మంచిగా రోస్ట్ అవుతుందన్నమాట చికెన్. ఆ తర్వాత ఇంకా లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ కొత్తిమీర, ఈ కరివేపాకు ఫ్లేవరు చికెన్ ముక్కలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇక్కడ కారం సరిపోకపోతే కొంచెం కారం అయినా యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇట్లనే ముక్కలైనా అట్లనే తినొచ్చు, లేదు అంటే రసంలోను, పప్పులోను, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.